స్టూడెంట్స్ ప్రీవియస్ దాంట్లో మనం బైనరీ ఫార్మాట్లో ఉన్నదాన్ని గ్రే కోడ్గా కన్వర్ట్ చేసాం. ఈ వీడియోలో గ్రే టు బైనరీ కన్వర్షన్ చేద్దాం. గ్రే ఇచ్చిన కోడ్ గ్రే కోడ్లో ఉంటే అది బైనరీ కన్వర్షన్లోకి ఏ విధంగా చేయాలో ఫస్ట్ స్టెప్స్ చూద్దాం. రికార్డ్ ది ఎంఎస్బి ఆఫ్ ది గ్రే కోడ్. గ్రే కోడ్లో ఉన్న ఎంఎస్బిని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ 2, యాడ్ ది రికార్డెడ్ ఎంఎస్బి డయాగ్నల్ టు ది నెక్స్ట్ గ్రే. సో ఇక్కడ మనం రికార్డ్ చేసిన ఎంఎస్బికి డయాగ్నల్గా ఉన్న బిట్ని నెక్స్ట్ బిట్ని యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేసేటప్పుడు వచ్చిన సమ్ రిజల్ట్ని మనం రిజల్ట్ వేయాలి. క్యారీ వస్తే అది మనం ఇగ్నోర్ చేసేయాలి. ఓకే, రిపీట్ స్టెప్ 2 అంటిల్ ది ఎల్ఎస్బి. సో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ నుండి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వరకు మన ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. సో ఆ వచ్చిన రిజల్ట్నే మనం బైనరీ ఫార్మేట్ అంటాం, గ్రే టు బైనరీ. ఫస్ట్ ఎగ్జాంపుల్. సో సమ్ గ్రే కోడ్ ఇద్దాం. 1 1 0 0 1 1 0. ఓకే, ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా మనం ప్లేస్ చేసేయాలి. సో ఈ వచ్చిన రిజల్ట్కి ఎక్స్ఆర్ ఆపరేషన్ చేయాలి. నెక్స్ట్ బిట్ ఏదైతే ఉందో అది 1 + 1 0. ఓకే, 1 + 1 0. రిజల్ట్ అనేది 0 వచ్చింది. సో ఇక్కడ క్యారీ 1 ఉంది. క్యారీని మనం ఇక్కడ కన్సిడర్ చేయకూడదు, లీవ్ చేసేయాలి. సమ్ మాత్రమే వేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ 0 ప్లస్ నెక్స్ట్ బిట్ ఎక్స్ఆర్ ఆపరేషన్ చేయాలి. సో 0 + 0 రిజల్ట్ వచ్చేసి 0. నెక్స్ట్ 1 0 + 0 రిజల్ట్ వచ్చేసరికి 0. నెక్స్ట్ అగైన్ 0 + 1 రిజల్ట్ 1. ఓకే, రిజల్ట్ 1. నెక్స్ట్ చిన్న రిజల్ట్ ప్లస్ ఎక్స్ఆర్ ఆపరేషన్ 1 + 1 క్యారీ సమ్ వచ్చింది. క్యారీని ఇగ్నోర్ చేసేది. 1 + 1 0, క్యారీ 1. క్యారీని మనం ఇక్కడ కన్సిడర్ చేయకూడదు కదా, సో ఇక్కడ మనం క్యారీని కన్సిడర్ చేయట్లేదు. నెక్స్ట్ ఇవి వచ్చిన రిజల్ట్ అనేది నెక్స్ట్ బిట్కి యాడ్ చేయాలి, ఎక్స్ఆర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. ఓకే, వచ్చిన రిజల్ట్ 0 + 1 ఎంత మనకి 1. నెక్స్ట్ వచ్చిన రిజల్ట్కి నెక్స్ట్ బిట్ని యాడ్ చేయాలి, అంటే 1 + 0 ఎంత 1. ఓకే, నెక్స్ట్ ఈ వచ్చిన రిజల్ట్కి నెక్స్ట్ బిట్ని యాడ్ చేయాలి. 1 + 0 రిజల్ట్ వచ్చేసరికి 1. సో ఈ విధంగా ఇప్పుడు మనం గ్రే కోడ్ తీసుకుంటే వచ్చిన రిజల్ట్ అనేది బైనరీ కోడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది గ్రే టు బైనరీ కన్వర్షన్. థ్యాంక్ యూ.